న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం ఉదయం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నిడదవోలు కమిషనర్ రాంభూపాల్ రెడ్డికి మున్సిపల్ పాలక వర్గం సాదర స్వాగతం పలికింది. ఈ సమావేశంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ 1964 సంవత్సరం వరకు పంచాయతీగా ఉన్న నిడదవోలు పురపాలక సంఘం 1964 డిసెంబర్ 1వ తేదీ నుండి నిడదవోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని, 2024 నాటికి 60 వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిడదవోలు గణపతి సెంటర్లో వజ్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ వజ్రోత్సవ వేడుకలలో నిడదవోలు నియోజకవర్గాన్ని, పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న స్థానిక శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడును ఘనంగా సన్మానించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో కుల, మత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆకాంక్షించారు. పురపాలక సంఘ అభివృద్ధికి తనకు సహకరించిన కౌన్సిల్కు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు 376,73,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, నిడదవోలు పట్టణంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సుమారు 43,83,00,000 రూపాయలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని భూపతి ఆదినారాయణ తెలియజేశారు. ఈ సంవత్సరం 2024కి 60 సంవత్సరంలో మనం అడిగేయడం జరిగింది. దానిని మనం డైమండ్ జూబ్లీ అభివృద్ధి కార్యక్రమాలతో నిడదవోలు అభివృద్ధి చేస్తూ ఈ నెల 11వ తారీఖున మనం డైమండ్ జూబ్లీ మన గణపతి సెంటర్ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి అక్కడే చేసుకుందామని మన అందరి నిర్ణయం. అది 11వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మనం ఆ రోజు ఇది లోగోగా మన అందరం నిర్ణయించిన సంగతి మీ అందరికీ తెలుసు. సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. మనం వచ్చిన తర్వాత నిడదవోలు డెవలప్మెంట్కి మన మున్సిపాలిటీ పరిధిలో మనం 346,73,00,000 రూపాయలు కొంత ఖర్చు పెట్టాం, కొంత ఖర్చు పెడుతున్నాం. అంటే అన్ని వర్కలు కలిపి 376,73,00,000. అలాగే రైల్వే మన నిడదవోలు పరిధిలో రైల్వే డెవలప్మెంట్ దీనికి 27,10,00,000. అంటే నేను చేసిన అభివృద్ధి మిగిలిన కాదు, మొత్తం వేసి 403,83,00,000 రూపాయలతో నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో ఏ డిపార్ట్మెంట్ అవుతే మనం డెవలప్మెంట్ వర్క్లు ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని కొనసాగుతున్నాయి. అలాగే మనం అభివృద్ధితో పాటు మన నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో సంక్షేమ కార్యక్రమాలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 360 కోట్లు వెచ్చించడం జరిగింది. అది ప్రత్యక్షంగా కావాలంటే పరోక్షంగా కావాలంటే వెల్ఫేర్ స్కీమ్స్ నిడదవోలులో మనం ఈరోజు వరకు ప్రజలకి మనం అందించామండి. ఎంత అభివృద్ధికి మూలకారకులైన మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన నిడదవోలు ఎమ్మెల్యే గౌరవనీయులు జి శ్రీనివాస నాయుడు గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన డైమండ్ జూబ్లీ సందర్భంగా మనం మన ఎమ్మెల్యే గారిని ఇంత అభివృద్ధికి మూలకారులైన వారిని
మనం సన్మానించుకోవడం మన బాధ్యత. అది డైమండ్ జూబ్లీ సందర్భంగా మనం వారి సేవలను మనం గుర్తిద్దామండి. మీ అభిప్రాయాలు ఉంటే మన మీటింగ్ ఇది అయిన తర్వాత మీరు చెప్తే మనం దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.